ప్రైజ్ ది లార్డ్. ప్రవేశనామంలో మీ అందరికీ కూడా నాకు శుభములు తెలియజేస్తున్నాను. ఈరోజు మన వాక్య భాగము ప్రసంగి రాసినటువంటి గ్రంథము 10వ అధ్యాయము 1వ వచనము. బుక్క వాణి తైలంలో చచ్చిన ఈగల పడుట చేత అది చెడు వాసన కొట్టును. బుక్క వాణి తైలంలో చచ్చిన ఈగల పడుట చేత అది చెడు వాసన కొట్టును అని వాక్యము మనకి వివరిస్తుంది. ఇక్కడ అత్తరు అమ్మేటువంటి వాణిని బుక్కవాడని అంటారు. అదేవిధంగా అతడు అమ్ము తైలము పరిమళ వాసన కలిగినదై ఉన్నట్టుగా చూస్తున్నాము. అది విలువైనటువంటి అచ్చ జటామాంసి అత్తరు అయి ఉంటుంది. అత్తరు అమ్ముకునేటువంటి వాణ్ణి బుక్కవని అంటారు. అదేవిధంగా అతడు అమ్ము తైలము పరిమళ వాసన కలిగిన విలువైనటువంటి అచ్చ జటామాంసి అత్తరై ఉంటుంది. యోహాను సువార్త 12వ అధ్యాయము 3వ వచనము మనము చూసినట్లయితే, అప్పుడు మరియా మిక్కిలి విలువగల అచ్చ జటామాంసి అత్తరు 1 సేరున్నర మొత్తము తీసుకొని యేసు పాదములకు పూసి తన తల వెంట్రుకలతో ఆయన పాదములను తుడిచెను. ఇల్లు ఆ అత్తరు వాసనతో నిండెను అని వాక్యము మనకి వివరిస్తుంది. ఇక్కడ మరియా అచ్చ జటామాంసి అత్తరును 1 సేరున్నర తీసుకొని ప్రభు పాదములకు పూసి తన తల వెంట్రుకలతో తుడిచినట్టుగా మనము చూస్తున్నాము. ఆ యొక్క ఇల్లంతా కూడా సువాసనతో నిండి ఉన్నట్టుగా మనము చూస్తున్నాము. అదేవిధంగా ఈ యొక్క అత్తరు యొక్క విలువ 300 దేనారంలో ఉన్నట్టుగా మనము చూస్తున్నాము. అత్తరు యొక్క విలువ 300 దేనారంలో అయి ఉంటుంది. అదేవిధంగా ఇటువంటి యొక్క విలువైనటువంటి తైలంలో చచ్చిన ఈగలు పడుట చేత అది చెడు వాసన కొట్టుచున్నదని మనకు వాక్యము మనకి వివరిస్తుంది. ఈ యొక్క విలువైనటువంటి తైలంలో చచ్చిన ఈగలు పడుట చేత అది చెడు వాసన కొడుతుంది. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక మనం 5వ అధ్యాయము 2వ వచనము చూసినట్లయితే, క్రీస్తును మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణగాను బలిగాను అప్పగించుకొనెను అని వాక్యము మనకి వివరిస్తుంది. దేవుడు మనల్ని పరిమళ వాసనగా ఉండుట కొరకు, సువాసనగా మనము ఉండుట కొరకు దేవుడు తన్ను తాను అర్పణగాను అదేవిధంగా బలిగాను అర్పించుకున్నట్టుగా మనము చూస్తున్నాము. దేవుడు మనల్ని పరిమళ వాసనగా ఉండుట కొరకు తనను తాను అప్పగించుకున్నాడు. అదేవిధంగా మనము 1 కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము 20వ వచనం కూడా మనం చూసినట్లయితే, విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీ దేహంతో దేవుణ్ణి మహిమపరచుడి అని వాక్యము మనకి వివరిస్తుంది. ఆయన రక్తము ద్వారా వెలి చేత కొనుట వలన విలువైనటువంటి వారిగా మనల్ని దేవుడు చేసి ఉన్నాడు. దేవుని యొక్క రక్తము ద్వారా, దేవుని యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తము ద్వారా వెలి చేత కొనుట వలన మనల్ని విలువగలిగినటువంటి వారిగా దేవుడు చేసి ఉన్నాడు. ఒకటి, మనము పరిమళ సువాసనగా ఉండుటకు దేవుడు తన్ను తానే అర్పణగాను బలిగాను అప్పగించుకున్నాడు. అదేవిధంగా తన యొక్క రక్తము ద్వారా వెలపెట్టి కొనుట ద్వారా మనల్ని విలువగలిగినటువంటి వారినిగా దేవుడు చేసి ఉన్నాడు. అయితే మనము నిర్జీవ క్రియలు అను చచ్చిన ఈగలు పడి చెడు వాసన కొట్టుచున్నామని హెబ్రీ పత్రిక 9వ అధ్యాయము 14వ వచనము వివరిస్తుంది. నిర్జీవమైనటువంటి క్రియలు అను చచ్చిన ఈగలు పడి చెడు వాసన మనము కొట్టుచున్నామని వాక్యము మనకి వివరిస్తుంది. దేవుడు మనల్ని పరిమళ వాసనగా ఉండుట కొరకు తనను తాను అర్పణగా బలిగా అప్పగించుకున్నాడు. అదేవిధంగా తన రక్తము చేత వెల ఇచ్చి కొని మనల్ని విలువగలిగినటువంటి వారుగా చేసి ఉన్నాడు. కానీ మానవులమైన మనము ఈ యొక్క నిర్జీవ క్రియలు అనేటువంటి చచ్చిన ఈగలు పడి చెడు వాసన మనము కొట్టుచున్నాము అని వాక్యము మనకి వివరిస్తుంది. మొదటిగా మనము చూసినట్లయితే జ్ఞాని అయినటువంటి సొలొమోను మహారాజును మనము చూడొచ్చు. మొదటి రాజుల గ్రంథము 11వ అధ్యాయము 7వ వచనము 12వ వచనం 7 నుండి 12 వచనాల వరకు మనం చూసినట్లయితే, మొదటి రాజుల గ్రంథము 11వ అధ్యాయము 7వ వచనం నుండి మనం చూసినట్లయితే, సొలొమోను కీమోషు అను మోయాబీల హేయమైన దేవతలకును మెలీకు అను అమ్మోనియల హేయమైన దేవతలకును యెరూషలేము ఎదుటనున్న కొండల మీద బలిపీఠములను కట్టించెను.
తమ దేవతలకు ధూపము వేయిచు బలులు నర్పించుచుండిన పరస్త్రీలైన తన భార్యల నిమిత్తము అతడు ఇలాగూ చేసెను అని దేవుని యొక్క వాక్యము మనకి వివరిస్తుంది. జ్ఞాని అయినటువంటి సొలొమోను మహారాజు దేవుని మందిరము కట్టుట కొరకు అతడు పుట్టి ఉన్నాడు. దేవుని యొక్క మందిరాన్ని కట్టుట కొరకు పుట్టి ఉన్నాడు. అదేవిధంగా దేవుని యొక్క మందిరాన్ని కూడా సొలొమోను మహారాజు కట్టినట్టుగా మనము చూస్తున్నాము. అయితే తాను అన్య స్త్రీలను వివాహము చేసుకొనుట అను చచ్చిన ఈగలు గలటువంటి వారిని ఇక్కడ అన్య స్త్రీలను వివాహము చేసుకొని ఆ యొక్క విగ్రహములకు ఆ యొక్క గూడులను కట్టుటకు అదేవిధంగా కట్టుట వలన చెడు వాసనతో నింపినట్టుగా మనము చూస్తున్నాము. సొలొమోను మహారాజు దేవుని మందిరం కట్టుట కొరకు పుట్టాడు. అదేవిధంగా దేవుని మందిరాన్ని కట్టినట్టుగా కూడా మనం చూస్తున్నాము. అయితే అన్య స్త్రీలను వివాహము చేసుకొని ఆ స్త్రీల యొక్క దేవతలకు అతడు విగ్రహారాధన చేసినట్టుగా మనము చూస్తున్నాము. తద్వారా ఇక చచ్చిన ఈగలు అనేటువంటి ఆ యొక్క విగ్రహాలను పూజించి చెడు వాసన కొట్టుట ద్వారా ఈ రాజ్యము సొలొమోను మహారాజు యొక్క రాజ్యము 2 ముక్కలైనట్టుగా మనము చూస్తున్నాము. దేవుడు తనకు వాగ్దానం చేసినట్టుగా దావీదు మహారాజుకు వాగ్దానం చేసి ఉన్నాడు తన యొక్క రాజ్యాన్ని స్థిరపరుస్తానని. కానీ సొలొమోను మహారాజు అన్య స్త్రీలను వివాహము చేసుకోవటము ద్వారా అన్య స్త్రీలను వివాహము చేసుకొని చచ్చినటువంటి ఈగలైనటువంటి వారు అన్య స్త్రీలను వివాహము చేసుకొని విగ్రహములకు ఆ యొక్క గుడులు కట్టుట వలన అతడు బలిపీఠములను కట్టుట వలన చెడు వాసన కొట్టడము జరిగింది. అట్టి చెడు వాసన ద్వారా అట్టి చచ్చిన ఈగల ద్వారా ఇక రాజ్యము 2 ముక్కలైనట్టుగా చూస్తున్నాము. సొలొమోను మహారాజు జ్ఞాని అయినటువంటి వాడు, దేవుడి యొక్క జ్ఞానము చేత నింపబడినటువంటి వ్యక్తి. కానీ పరస్త్రీలను అన్య స్త్రీలను వివాహం చేసుకొని విగ్రహాలను పూజించడం ద్వారా రాజ్యము ముక్కలైనట్టుగా మనము చూస్తున్నాము. చచ్చిన ఈగలు పడటం ద్వారా ఆ యొక్క చెడు వాసన కొట్టుచున్నది. అన్య స్త్రీలను పెళ్లి చేసుకున్నటువంటి సొలొమోను మహారాజు ఇతర విగ్రహములను పూజించడం ద్వారా చెడు వాసన కొట్టడం ద్వారా తన యొక్క రాజ్యాన్ని ముక్కలు చేసుకున్నట్లుగా చూస్తున్నాము. రెండవదిగా మనం చూసినట్లయితే ఏశావును చూస్తున్నాము. ఏశావును చూసినట్లయితే మనము హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 20వ వచనము మనం చూసినట్లయితే విశ్వాసమును బట్టి ఇస్సాకు జరగబోవు సంగతుల విషయమై యాకోబును ఏశావును ఆశీర్వదించెను అని వాక్యము మనకి వివరిస్తుంది. విశ్వాసమును బట్టి ఇస్సాకు జరగబోవు సంగతుల విషయమై యాకోబును ఏశావును ఆశీర్వదించెను. వీరు పరిమళ వాసనగా ఉండుట కొరకు ఇక ఇస్సాకు ఏశావును యాకోబును ఆశీర్వదించినట్లుగా మనము చూస్తున్నాము. అయితే హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 16వ వచనంలో మనము చూసినట్లయితే ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసిన ఏశావు వంటి భ్రష్టుడైనను వ్యభిచారి అయినను ఉండునేమో అనియో జాగ్రత్తగా చూచుకుండేని వాక్యము మనకి వివరిస్తుంది. ఇక ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసినటువంటి ఏశావు వంటి భ్రష్టుడైనను వ్యభిచారి అయినను ఉండునేమో అని జాగ్రత్తగా చూచుకుండేని వాక్యము మనకి వివరిస్తుంది. ఆశీర్వదించాడు ఇస్సాకు. తండ్రి అయినటువంటి ఇస్సాకు ఆ యొక్క జరగబో విశ్వాసమును బట్టి జరగబోతు సంగతుల విషయమై యాకోబును అదేవిధంగా మరి ఏశావును ఆశీర్వదించినట్లుగా చూస్తున్నాము. పరిమళ వాసనగా ఉండుట కొరకు ఆశీర్వదించినట్లుగా చూస్తున్నాము. కానీ ఇక ఏశావు ఒక పూట కూటి కొరకు తన యొక్క జ్యేష్ఠత్వపు హక్కును ఇక అమ్మి వేసినటువంటి భ్రష్టుడైనటువంటి వాడు వ్యభిచారైనటువంటి వాడు ఉండునేమో జాగ్రత్తగా చూచుకునుడని వాక్యము వివరిస్తుంది. తిండిపోతూ తనమనేటువంటి చచ్చిన ఈగ జ్యేష్ఠత్వము అమ్ముకొను వానిగా చేసి ఆ యొక్క భ్రష్టుడిగాను వ్యభిచారి అను చెడు వాసనగా కొట్టేటువంటి వతనుగా చేసి ఉన్నది ఏశావును. ఇక్కడ ఒక్క పూట కొరకు తిండిపోతూ తనమనేటువంటి ఈ యొక్క చచ్చిన ఈగ చేత జ్యేష్ఠత్వమును అమ్ముకునేటువంటి వానిగాను అదేవిధంగా భ్రష్టునిగాను అదేవిధంగా వ్యభిచారినిగాను చెడు వాసన కొట్టేటువంటి వానిగా చేసినట్టుగా మనము చూస్తున్నాము. అదేవిధంగా మనము మన యొక్క లూకా సువార్త 21వ అధ్యాయము 34వ వచనం కూడా మనం చూసినట్లయితే మీ హృదయములు ఒకవేళ తిండి వలనను మత్తు వలనను ఐహిక విచారముల వలనను మందముగా ఉన్నందున ఆ దినము అకస్మాత్తుగా మీ మీదికి
ఉరి వచ్చినట్లు రాకుండా మీ విషయమై మీరు జాగ్రత్తగా ఉండు అని వాక్యము వివరిస్తుంది. యేషవ్ అయితే ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వంను అమ్ముకొని భ్రష్టుడైనటువంటి వాడుగా వ్యభిచారైనటువంటి వాడుగా ఉన్నాడు. అదేవిధంగా సొలొమోను మహారాజు అన్య స్త్రీలను వివాహం చేసుకొని ఇతర విగ్రహాలకు బలిపీఠాలను కట్టి ఆ యొక్క భ్రష్టుడైనట్టుగా రాజ్యాన్ని ముక్కలుగా చేసినట్టుగా ఉన్నాడు. ఇక్కడ వాక్యము వివరిస్తుంది, ఒకవేళ నేను తిండి వలన అదేవిధంగా మత్తు వలన ఐహిక విచారముల వలన మందంగా ఉంటే ఒకవేళ అకస్మాత్తుగా మన మీదికి ఉరి వచ్చినట్లు రాకుండా మీ విషయమై మీరు జాగ్రత్తగా ఉండడం దేవుని యొక్క వాక్యం వివరిస్తుంది. బుక్కావాణి తైలంలో చచ్చిన ఈగల పడుట చేత చెడు వాసన కొడుతుంది. చెడు వాసన అనేటువంటివి చచ్చిన ఈగల లాంటి తిండి వలన మత్తు వలన ఐహిక విచారముల వలన మందులము కాకుండానట్లు చెడు వాసన కొట్టకున్నట్లు మనల్ని మనము జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన వారమై ఉంచినాము. ఈ యొక్క చెడు ఈగల వలన ఇక చచ్చిన ఈగల వలన అదేవిధంగా చెడు వాసన కొట్టకుండా మనల్ని మనము కాపాడుకోవలసిన వారమై ఉంచినాము. మూడోదిగా మనము చూసినట్లయితే ఆది కాండంలో మనం 4వ అధ్యాయము 1 నుంచి 12వ వచనము మనము చూడవచ్చు. కయ్యను మనము ఈ భూమి మీద పుట్టినటువంటి వారిలో మొదటి వాడై ఉంటున్నాడు. భూమి మీద జన్మించినటువంటి మొదటి మానవుడు కయ్యను అయి ఉంటున్నాడు. ఇక కయ్యను మొదటి మానవుడై ఉంటున్నాడు. పరిమళ తైలము వంటి ఘనత కలిగినటువంటి కయ్యను అయి ఉంటున్నాడు. ఎందుకంటే భూమి మీద జన్మించినటువంటి మొదటి మానవుడు ఆదాము హవ్వలకు జన్మించినటువంటి వాడు కయ్యను అయి ఉంటున్నాడు. పరిమళ తైలము వంటి ఘనత కలిగినటువంటి కయ్యను అసూయ వలన ద్వేషము వలన ఇక చచ్చిన ఈగల వంటి ఆ యొక్క అసూయ ద్వేషము వలన తాను తన తమ్ముడైనటువంటి హేబేలును చంపినటువంటి నరహంతకుని గాను అదేవిధంగా దేశదిమ్మరి అను చెడు వాసనతో నింపబడ్డట్టుగా మనము చూస్తున్నాము. అసూయ ద్వేషం అనేటువంటి ఈ యొక్క చచ్చిన ఈగల వలన తన తమ్ముడైనటువంటి హేబేలును చంపి నరహంతకునిగా అదేవిధంగా దేశదిమ్మరిగా చెడు వాసనతో నింపబడినట్లుగా మనము చూస్తున్నాము. మొదటి మానవుడుగా భూమిపైన జన్మించాడు కయ్యను. ఆదాము హవ్వలకు ఆ యొక్క ఘనమైనటువంటి పరిమళ తైలంగా ఉండవలసినటువంటి కయ్యను అసూయ అదేవిధంగా ద్వేషం అనేటువంటి చచ్చిన ఈగల వలన తన సొంత తమ్ముడైనటువంటి హేబేలును చంపి నరహంతకునిగా అదేవిధంగా మనము ఇక దేశ దిమ్మరిగా అను చెడువాసనతో నింపబడినట్లుగా మనము చూస్తున్నాము. అజ్ఞాని అయినటువంటి సొలొమోను మహారాజు అదేవిధంగా ఏషావు అదేవిధంగా కయ్యను మనం చూసాము. చచ్చిన ఈగల లాంటి బుక్కావాణి తైలంలో చచ్చిన ఈగలు పడుట చేత అది చెడు వాసన కొట్టును అని వాక్యము మనకి వివరిస్తుంది. తైలం ఎంతైనప్పటికీ కావచ్చు, కానీ అందులో ఒక్క చచ్చిన ఈగ కూడా పడినప్పటికీ కూడా అది చెడు వాసన కొడుతుంది. కనుక మనల్ని మనము జాగ్రత్తగా చూసుకోవాల్సిన వారమై ఉంటున్నాము. ఒకవేళ నీలో కానీ నాలో కానీ మనలో కానీ ఈ యొక్క అసూయ ద్వేషము అదేవిధంగా కపటము వేషధారణ అదేవిధంగా కలహములు లోక స్నేహము తిండి మత్తు జారత్వం అనేటువంటి చచ్చిన ఈగలు మనము లేకుండా జాగ్రత్తగా పడదాము. మనము జాగ్రత్త పడి చెడు వాసన కొట్టకుండానట్లుగా మనము జాగ్రత్త పడదాము. ఆ విధంగా ఉండునట్లుగా దేవుడు మనల్ని ఆశీర్వదించెను గాక. దేవుడు మనల్ని పరిమళ వాసనగా ఉండుట కొరకు తనను తాను అర్పణగా అదేవిధంగా బలిగా దేవునికి అప్పగించుకొని ఉన్నాడు. తన విలువైనటువంటి రక్తము ద్వారా వెలపెట్టి కొని మనల్ని విలువ కలిగిన వారినిగా చేసి ఉన్నాడు. కనుక చచ్చిన ఈగల లాంటి ఈ యొక్క లోకంలో ఉన్నటువంటి అసూయ ద్వేషము కలహము జారత్వము మత్తు చిట్టి ఈ యొక్క చచ్చిన ఈగల లాంటి వీటన్నిటిని కూడా మనము విడిచిపెట్టి చెడు వాసన కొట్టకున్నట్లు జాగ్రత్త పడుచు పరిమళ వాసనగా ఉండుట కొరకు విలువ కలిగినటువంటి వారంగా ఉండుటకు జాగ్రత్త పడదాము. ఇట్టి వాక్యము దేవుడు మనందరి హృదయంలో ఫలింప చేయును కాక. వాక్యానుసారంగా మనందరం కూడా జీవిద్దాము కాక. ఇట్టి వాక్యము మనందరి హృదయంలో ఫలింప చేసిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ నిత్యము పరిమళ వాసనగా ఉండుటకు విలువ కలిగినటువంటి వారంగా ఉండుటకు ప్రయాసపడదాము. ఆమేన్.